అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఏపీ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులందరికీ పోస్ట్మెన్, ఎంటీఎస్, పిఏ, ఎస్ఏ, మెయిల్ గార్డ్ అందరికీ కూడా నేను చిరపరిచితులేనండి. ఎన్నో ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్, మెటీరియల్ సప్లై చేయడం ద్వారా చాలామంది సక్సెస్ అయిన క్యాండిడేట్స్ దాదాపు 2 సర్కిల్స్లోని అన్ని డివిజన్లోనూ ఉన్నారు. మెటీరియల్ తెప్పించుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, లాస్ట్ వీక్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి చాప్టర్స్లో అన్నీ కూడా 8 చాప్టర్స్ ఉన్నాయి. దాని నుంచి వచ్చేటటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్క చాప్టర్కు ఒక్కొక్క వెరైటీ ప్రాబ్లమ్స్ను సెలెక్ట్ చేసి అట్లాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ చేస్తున్నానని చెప్పానండి. ఇన్ ద సేమ్ సెన్స్ వీ విల్ డిస్కస్ అబౌట్ యావరేజ్ చాప్టర్ అండి. యావరేజ్ చాప్టర్లో 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు పదే పదే రిపీట్ చేస్తున్నారండి. అమాంగ్ దట్ ఫస్ట్ వన్ ఈజ్ ఇలా ఉంటుందండి. ఎలా అంటే 30 మంది విద్యార్థులున్న తరగతి సరాసరి వయస్సు 9 సంవత్సరాలు. తరగతి ఉపాధ్యాయుని వయస్సు కూడా కలిపితే సరాసరి వయస్సు 10 సంవత్సరాలు. అయితే ఉపాధ్యాయుని వయస్సు ఎంత? ఇదండి. అంటే దెర్ ఆర్ సర్టన్, ఇక్కడ ఇంగ్లీష్లో వర్షన్లో చదువుతానండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 30 స్టూడెంట్స్ in a class is 9 years. If the age of the teacher is also added, the average age becomes 10 years. Then what is the teacher's age? Teacher age enta? And unnatuvanti 30 members are there. Average age is 9 years, and the teacher age is also included. Then the average age become 10 years. అంటే 1 year పెరిగిందండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ వాట్ ఈజ్ ద యావరేజ్ ఏజ్ అండి. అంతకుముందు ఉన్నటువంటిది ఏదైతే 30 మంది ఉన్నారో, 20 మంది ఉన్నారో, 40 మంది ఉన్నారో, ఎంతమందిదైనా సరే సరాసరి వయస్సు ఎంత ఫస్ట్ అది రాసుకోవాలండి. 9 years. ఆఫ్టర్ దట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండి. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లస్ టీచర్ అండి. ఇక్కడ 30 ప్లస్ టీచర్ని యాడ్ చేసాం కాబట్టి హౌ మెనీ మెంబర్స్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ ఆల్రెడీ దేర్ ఆర్ 30 మెంబర్స్. వీ యాడెడ్ ది ఏజ్ ఆఫ్ టీచర్ కాబట్టి 31 అండి. 31 మెంబర్స్ అయ్యారు. వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ ద యావరేజ్? వాట్ ఈస్ ద ఇంక్రీజ్? ఎంత పెరిగింది? 9 ఉన్నది కాస్త 10 సంవత్సరాలు అయింది. అంటే 1 year పెరిగిందండి. అంతే కదండి. గతంలో 9, నౌ ఇట్ ఈస్ 10. దట్ మీన్స్ 1 year ఇంక్రీజ్డ్ ఫర్ ఆల్ ది మెంబర్స్ అండి. సరాసరి పెరిగింది అంటే అర్థం ఏంటి? ఆల్ ద మెంబర్స్. 30 మెంబర్స్ స్టూడెంట్స్ ప్లస్ టీచర్ కూడా పెరుగుతుందండి. 31 into 1 year కనుక ఇక్కడ ఇంక్రీజ్ ఎంత అని వేయాలండి. 9 plus 31 ones are 31. దట్ మీన్స్ 31 plus 9, 40 years ఈజ్ ద ఆన్సర్ అండి. మీకు ఇలాంటి ప్రాబ్లం వస్తే ట్రై టు అండర్స్టాండ్ అండి. ఏం లేదు, ఎంతమంది ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ దట్ క్లాస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ అండి. అంటే దట్ ఈస్ 9 years ప్లస్ 30 మెంబర్స్ ఇంతకుముందు ఉన్నారండి. టీచర్ age is also included. That means number of members increased by 1. Previously it was 30, now it is 31. Into what is the increase? 1 year. 31 into 1. 9 plus 31 ones are 31. That means total, that is the present, that is the age of teacher. Teacher అంటే ఉపాధ్యాయుని వయస్సు, టీచర్ వయస్సు ఎంత అంటే టీచర్ ఏజ్ ఇస్ 40 years. ఇది ఒకటండి. అంటే ఈజీగా మనకు ఆన్సర్ వచ్చేటటువంటి మెథడ్ ఇదండి. ఏదైనా కానివ్వండి, 2 years పెరిగింది ఇంటూ 2, నంబర్ ఆఫ్ మెంబర్స్ ప్లస్ 1 ఇంక్రీజ్ చేయాలండి. బికాస్ వీ హ్యావ్ యాడెడ్ ది టీచర్స్ ఏజ్. ఇదండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ఇదండి. ఇంకొక వీడియోలో కలుస్తానండి. ఇంకా 2 టాపిక్స్ అంటే ఈ 2 టైప్స్ యావరేజ్లోనే చూద్దామండి. థ్యాంక్ యూ అండి.